Hello students, welcome to the channel Dr. Sridevi Motikam. Today we are going to discuss about acids and bases. Inorganic chemistry లో ఇంకో చిన్న టాపిక్ అమ్మా, అది చాలా ఇంపార్టెంట్. దానిలో మనకి చాలా బుక్స్ వస్తాయి. అవి ఏంటి అంటే యాసిడ్స్ అండ్ బేసెస్. యాసిడ్స్ అండ్ బేసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీనిలో మనం ఏమేమి చదువుకుంటామంటే, మీరు ఇంటర్మీడియట్ నుంచి చదువుకుంటున్నారు. యాసిడ్స్ అండ్ బేసెస్ అనేవి ఇంటర్మీడియట్ నుంచి చదువుకుంటున్నారు. దానిలో మనకి ముఖ్యంగా ఉండేటువంటివి ఏంటి అంటే, ఫస్ట్ అర్హీనియస్ థియరీ. అర్హీనియస్ థియరీలో యాసిడ్ అంటే ఏంటి అనేది చదువుకుంటాం. అర్హీనియస్ థియరీలో యాసిడ్ అంటే ఏంటి చదువుకుంటాం. వాట్ ఈజ్ యాసిడ్? H+I and donor is acid. OH- ion donor is base. అర్హీనియస్ థియరీ ప్రకారం H+I and donor acid, OH- ion donor base. అలాగే బ్రాన్స్టెడ్ థియరీ ప్రకారం ప్రోటాన్ donor is acid, proton donor is acid, proton acceptor is base. Bronsted theory, proton donor is acid, proton acceptor is base. ఇవన్నీ ప్రిలిమినరీ, మీరు ఆల్రెడీ చదివేసింది. థర్డ్ది లూయిస్ థియరీ. లూయిస్ థియరీ ప్రకారం లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, donor is base, acceptor is lone pair of electrons, acceptor is acid, lone pair of electrons, donor is base, lone pair of electron, donor is base. ఇప్పుడు ఈ మూడు థియరీస్ మీకు అందరికీ తెలుసు. నాలుగవది కొత్తగా మీరు ఇక్కడ నేర్చుకునేది ఏంటి అంటే లక్స్ ఫ్లడ్ థియరీ. అర్హీనియస్ యాసిడ్ బేస్ థియరీ, బ్రాన్స్టెడ్ యాసిడ్ బేస్ థియరీ, లూయిస్ యాసిడ్ బేస్ థియరీ మీరు ఆల్రెడీ చదువుకున్నారు. లక్స్ ఫ్లడ్ యాసిడ్ బేస్ థియరీ ప్రకారం ఏంటి అంటే, ఏదైనా ఒక కాంపౌండ్ అనేది ఆక్సైడ్ అయాన్ని డొనేట్ చేసినట్టయితే అది బేస్గా పనిచేస్తుంది. ఆక్సైడ్ అయాన్ డోనర్ ఈస్ బేస్, ఆక్సైడ్ అయాన్ యాక్సెప్టర్ ఈస్ యాసిడ్. ఇక్కడ ఓ అనేది దీనికి ఇస్తుంది. ఇది ఎలా మారుతుంది? PbSO4గా మారుతుంది. ఆక్సైడ్ అయాన్ డోనర్ ఈస్ బేస్, ఆక్సైడ్ అయాన్ యాక్సెప్టర్ ఈస్ యాసిడ్. ఇవి ముఖ్యంగా నేర్చుకోవాల్సినవి. ఇంకొకటి స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఏదైతే ఈ యాసిడ్ చేసే పనులు ఫాస్ట్గా చేయగలుగుతుందో వాటిని స్ట్రాంగ్ యాసిడ్ అంటాం. ఏదైతే బేస్ చేసే పనులు ఫాస్ట్గా చేయగలుగుతుందో దాన్ని స్ట్రాంగ్ బేస్ అంటాం. ఇంకొకటి సూపర్ యాసిడ్ అనేది ఒకటి ఉంటుంది. మీరు కొత్తగా ఒక టాపిక్ నేర్చుకుంటారు, సూపర్ యాసిడ్. ఈ సూపర్ యాసిడ్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ HSO3F and SbF5. ఈ కాంబినేషన్ని సూపర్ యాసిడ్ అంటారు. SbF5 HSO3F ని సూపర్ యాసిడ్ అంటారు. అలాగే SbF5 ప్లస్ HF కూడా సూపర్ యాసిడ్స్ అంటారు. సూపర్ యాసిడ్స్ మనకి ఇవి రెండు అన్నమాట. సూపర్ యాసిడ్స్కి ఎగ్జాంపుల్స్. కొత్తగా ఇది ఒక టాపిక్. నెక్స్ట్ యాసిడ్స్ అండ్ బేసిస్లో మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఎవరికి ఎసిడిటీ ఎక్కువ ఉంటుంది, ఎవరికి తక్కువ ఉంటుంది. ఎసిడిటీ ఆర్డర్, బేసిసిటీ ఆర్డర్. ఒక కాంప్లెక్స్లో ఒక మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయితే, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయినా, దాని సైజు డిక్రీజ్ అయినా ఎసిడిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయితే సైజ్ డిక్రీజ్ అవుతుంది, ఎసిడిటీ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ పెరిగితే ఎసిడిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎసిడిటీ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్
ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ పెరిగితే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ పెరిగితే ఎసిడిటీ అంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డోనార్ కదా, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ కదా. రిలీజింగ్ గ్రూప్ పెరిగితే యాక్సెప్టింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది కాబట్టి ఎసిడిటీ తగ్గిపోతుంది. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ పెరిగితే ఎసిడిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ పెరిగినప్పుడు ఎసిడిటీ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మామూలుగా ఎప్పుడైనా కూడా ఎలక్ట్రోనెగటివిటీ పెరిగితే ఎసిడిటీ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి సాధారణంగా ఏదైనా ఒక యాటమ్ ఏ అనే ఒక యాటమ్ ఉందనుకోండి, అది AF3 గాను AFX AF2 AF3 అలా ఉందనుకోండి. ఫ్లోరైడ్గా ఉన్నప్పుడు ఎసిడిటీ ఎక్కువ ఉంటుంది. అదే బ్రోమైడ్గా ఉన్న ఫ్లోరైడ్ తర్వాత క్లోరైడ్ ఉంటుంది, తర్వాత బ్రోమైడ్ ఉంటుంది, తర్వాత అయోడైడ్ ఉంటుంది. కాబట్టి హ్యాలైడ్స్లో ఎసిడిటీ ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఫ్లోరైడ్కి ఎసిడిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎలక్ట్రోనెగటివిటీ పెరిగితే. కానీ బోరాన్ ట్రైఫ్లోరైడ్ మాత్రం ఎసిడిటీ తక్కువ ఉంటుంది. మిగిలిన వాటికి ఇదే ఆర్డర్ ఉంటుంది, BBr3 BI3. ఇది ఎందుకని అంటే ఇది డ్యూ టు బ్యాక్ బాండింగ్. సాధారణంగా హ్యాలైడ్స్లో ఫ్లోరైడ్స్కి ఎసిడిటీ ఎక్కువ ఉండాలి, కానీ బోరాన్ ట్రైఫ్లోరైడ్కి ఎసిడిటీ తక్కువ ఉంటుంది బోరాన్ ట్రైఫ్లోరైడ్ కంటే. ఇది ఎందుకని అంటే డ్యూ టు బ్యాక్ బాండింగ్. ఇవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అమ్మా, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి క్రౌడీనెస్ పెరిగితే, స్టీరిక్ ఎఫెక్ట్ పెరిగితే, క్రౌడీనెస్ పెరిగితే ఎసిడిటీ తగ్గుతుంది. ఎందుకని? యాక్సెప్ట్ చేయాలంటే బయట నుంచి వచ్చే ఎలక్ట్రాన్స్ చుట్టేసి ఉండకూడదు. ఇక్కడ క్రౌడీనెస్ ఉందనుకోండి, ఎసిడిటీ తగ్గుతుంది. వీటి మీద బేస్ చేసుకుని ప్రీవియస్ CSIRలో ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఇది ఒక క్వశ్చన్, ఇది CSIR 2019లో అడిగారు. నెట్ ఎగ్జామ్ 2009లో అడిగారు. ఇదేంటి అంటే రైట్ ది ఎసిడిటీ ఆర్డర్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇక్కడ వీళ్ళలో ఎవరికి ఎక్కువ ఉంటుందో చెప్పండి అని. ఎవరికి ఎక్కువ ఉంటుంది అనుకున్నాం? సెంట్రల్ మెటల్ ఆక్సిడేషన్ స్టేట్ పెరిగితే సైజ్ తగ్గుతుంది కాబట్టి ఉంటుంది. వీళ్ళలో ఆక్సిడేషన్ స్టేట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరు? వీళ్ళిద్దరికి సేమ్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంది కాబట్టి దీనికి తక్కువ ఉంది కదా ఆక్సిడేషన్ స్టేట్, కాబట్టి దీనికి తక్కువ ఉంది. ఫస్ట్ లీస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు? పక్కన పెట్టారు. లీస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళకి లీస్ట్ ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ ఉంటుందంటే పీరియాడిక్ టేబుల్లో ఐరన్ ఎక్కడ ఉంటే అల్యూమినియం అక్కడ ఉంటుంది. లెఫ్ట్ టు రైట్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. మనకి అయితే ఛార్జ్ పెరగాలి, లేకపోతే సైజ్ తగ్గాలి. వీళ్ళిద్దరిలో ఛార్జ్ సేమ్ ఉంది కాబట్టి సైజ్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి ఎసిడిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ ఉంటుంది? అల్యూమినియంకి ఎక్కువ ఉంటుంది, దీనికి తక్కువ ఉంటుంది. ఫస్ట్ ఏమో డైరెక్ట్గా ఛార్జ్ చూసుకుంటాం. ఛార్జ్ చూసుకున్నప్పుడు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ రాస్తాం. తర్వాత సైజ్ చూసుకుంటాం. సైజు ఎవరికి తక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ రాస్తాం. ఇందాక కొన్ని పాయింట్స్ చెప్పారు కదా, ఛార్జ్ పెరిగే కొద్ది సైజ్ తగ్గే కొద్ది ఎసిడిటీ ఎలా మారుతుంది అనేది. కాబట్టి ఇది అన్నమాట, ఇది ఆర్డర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి arrange the following in the increasing order of their acidity. Next question, arrange the following in acidity increasing order. ఎసిడిటీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయండి అని కొన్ని కాంప్లెక్స్లు ఇచ్చాడు. అవేంటి అంటే ఫస్ట్ది వాడి ఇచ్చిన కాంప్లెక్స్లు ఇవి NaH2O6 ప్లస్ MnH2O6 2 ప్లస్
H2O6 2 plus scandium H2O6 3 plus. ఇవి ఇచ్చాడు. వీళ్ళలో ఆర్డర్లో రాయమన్నాడు. ఫస్ట్ మనం ఎవరికి ఎక్కువ ఉంటుందో రాసుకోవాలి. ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నాడు. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు రాసుకోవాలి. తక్కువ ఎవరికి ఉందో తెలిసిపోతుంది కదా. ఆక్సిడేషన్ స్టేట్ ఎవరికి తక్కువ ఉందో పైన చూసేస్తే తెలిసిపోతుంది. దీనికి తక్కువ ఉంది కాబట్టి లీస్ట్ ఎవరు NaH2O6 ప్లస్ అనేది లీస్ట్ ఉంది. తర్వాత వీళ్ళిద్దరికి సేమ్ ఉంది కదా. సేమ్ ఉన్నప్పుడు ఎవరికి తక్కువ ఉంటుందో కావాలంటే ఎవరికి ఎక్కువ సైజు ఉంటుందో కావాలి. ఎవరికి ఎక్కువ సైజు ఉంటుందో కావాలంటే ఎవరు పీరియాడిక్ టేబుల్లో మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నారో కావాలి. ఎవరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నారు? నికెల్ ఐరన్ తర్వాత ఉంటుంది, మ్యాంగనీస్ ఐరన్ ముందు ఉంటుంది కాబట్టి మ్యాంగనీస్ మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది. దీని సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి తక్కువ ఉంటుంది. తర్వాత నికెల్కి తక్కువ ఉంటుంది. హైయెస్ట్ ఎవరు ఉంటారు? మనం హైయెస్ట్ ఎవరు లీస్ట్ ఎవరు తెచ్చేయగలం. లీస్ట్ ఎవరికి ఉంటుందంటే ఎవరికి లీస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటే, హైయెస్ట్ ఎవరికి ఉంటుందంటే ఎవరికి హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటే. ఇక్కడ హైయెస్ట్ ఎవరికి ఆక్సిడేషన్ స్టేట్ స్కాండియం +3 కాబట్టి స్కాండియం H2O6 +3కి ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎసిడిటీ ఆఫ్ ఈ కాంప్లెక్సెస్ అన్నమాట. ఇంక్రీజింగ్ ఆర్డర్ చూసుకోవడానికి లీస్ట్ ఉన్నది ఎవరు అంటే లీస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నదాన్ని పెట్టుకోవాలి. హైయెస్ట్ ఉన్నవాడు ఎవరంటే హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నదాన్ని పెట్టుకోవాలి. మధ్యలో సేమ్ ఉన్న వాళ్ళని ఏం చేయాలంటే ఎవరికైతే సైజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళని తక్కువలోను, ఎవరికైతే సైజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళని ఎక్కువ ఉన్న వాళ్ళని తక్కువలోను, తక్కువ ఉన్న వాళ్ళని ఎక్కువలోను పెట్టాలి. అది ఎలా తెలుస్తుందంటే పీరియాడిక్ టేబుల్లో ఎడం చేతి వైపు ఉన్న వాళ్ళకి తక్కువ ఎసిడిటీ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి ఎక్కువ సైజ్ ఉంటుంది. ఇలా వెళ్ళే కొద్ది సైజ్ తగ్గుతుంది కాబట్టి ఎసిడిటీ పెరుగుతుంది. ఓకేనా? ఇది ఇంకొక CSIR క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది CSIR 2009లో అడిగారు. క్వశ్చన్ ఏంటి అంటే CaO + SiO2 gives rise to CaSiO3. Above acid base reaction comes under which acid base theory? ఏ యాసిడ్ బేస్ థియరీలో ఆక్సిజన్ డొనేషన్ జరుగుతుంది. CA అనేది ఓని దీనికి ఇచ్చేసింది. CaSiO3 అనేది ఇది ఏ యాసిడ్ బేస్ థియరీకి సంబంధించిన రియాక్షన్ అంటాడు. కింద అర్హీనియస్ థియరీ, బ్రౌన్స్టెడ్ థియరీ, లూయిస్ థియరీ, లక్స్ బ్లడ్ థియరీ అన్నారు. ఆక్సిజన్ డోనార్ గురించి మాట్లాడిన థియరీ ఏంటి? లక్స్ బ్లడ్ థియరీ. కాబట్టి ఇది 2009 CSIRలో అడిగారు. ఎవరైతే ఆక్సిజన్ని డొనేట్ చేస్తుందో అది బేస్. ఇక్కడ ఇది బేస్, ఇది యాక్సెప్ట్ చేస్తుంది, ఇది యాసిడ్ అకార్డింగ్ టు లక్స్ బ్లడ్ థియరీ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇది CSIR 2011లో అడిగారు. ఎసిడిటీ ఆఫ్ BCl3, BCH3 thrice, BPH3 thrice అంటే ఫినైల్. ఈ ఆర్డర్ ఎసిడిటీ ఆర్డర్ ఆఫ్ BCl3, BCH3 thrice, BPH3 thrice విత్ రెస్పెక్ట్ టు పెరిడిన్. పెరిడిన్ అంటే ఇలా ఉంటుంది కదా, నైట్రోజన్ ఇక్కడ ఉంటుంది. ఈ నైట్రోజన్ దగ్గర లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వాటిని యాక్సెప్ట్ చేయాలి. ఇది యాక్సెప్ట్ చేయాలంటే దీని ఎసిడిటీ ఎక్కువ ఉండాలి. ఎసిడిటీ ఎక్కువ ఉండాలి. ఈ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేయాలంటే దీని దగ్గర విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఎవరి దగ్గర ఉన్నాయో దానికి ఎసిడిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ BCl3 అనేది ఫస్ట్ యాక్సెప్ట్ చేయగలుగుతుంది, తర్వాత ఇది చెయ్యాలి. BPH3 ఫినైల్ గ్రూప్ అనేది విత్డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి. కానీ క్రౌడింగ్నెస్ వల్ల అంటే ఇది ఎలా ఉంటుందంటే B ఇలా ఉండి చుట్టూ 3 ఫినైల్ గ్రూప్స్ ఇలా ఉంటాయన్నమాట. క్రౌడీనెస్ వల్ల ఇది క్రౌడీగా ఉండిపోయి బోరాన్ అనేది ఈజీగా యాక్సెప్ట్ చేయలేదు. అందువల్ల BCH3 thrice వస్తుంది, తర్వాత BPH thrice వస్తుంది. యాక్చువల్గా ఇది ఇక్కడ ఉండాలి, అది లీస్ట్కి వెళ్ళిపోతుంది అన్నమాట. ఎందుకంటే క్రౌడీనెస్ వల్ల. మీకు చెప్పాను కదా, క్రౌడీనెస్ పెరిగితే ఎసిడిటీ తగ్గిపోతుంది. ఇది 2012 CSIRలో అడిగాడు. మళ్ళీ ఇదే టైప్ క్వశ్చన్ 2018లో కూడా అడగడం జరిగింది, 2015లో కూడా.
అంటే వాటర్ అనేది ఎలా పనిచేసింది, ఇక్కడ వాటర్ అనేది Cl- తో కలిసి ఇలా ఫామ్ అయింది. అంటే మనకి ఎలా అయితే Cl- తో కలిసి H కలిసింది అనుకోండి, HCl ఫామ్ అవుతుంది కదా, అలా Cl- అనేది కాంజుగేట్ బేస్, ఇది యాసిడ్. కాబట్టి ఇక్కడ వాటర్ ఎలా పనిచేసింది, ఏలో యాసిడ్గా పనిచేసింది, బిలో ఎలా పనిచేసింది, ఇది మెటల్, ఇది లైగండ్. లైగండ్ అంటే ఏంటి, బేస్. కాబట్టి లైగండ్గా పనిచేసింది, బిలో బేస్గా పనిచేసింది. ఆన్సర్ ఏంటి అంటే ఏలో యాసిడ్ గాను బిలో బేస్ గాను పనిచేసింది అని చెప్తాం. ఈ రెండు రియాక్షన్స్ ఇచ్చి ఇన్ దీస్ రియాక్షన్స్ వాటర్ యాక్ట్స్ యాజ్ అన్నాడు. వాటర్ యాక్ట్స్ యాజ్ యాసిడ్ ఇన్ ఏ అండ్ బేస్ ఎస్ ఆర్ లైగండ్ ఎస్ బి అన్నమాట. ఆప్షన్స్ బట్టి అటు మార్చేస్తాడు కదా, ఏది ఇచ్చాడో చూసుకుని రాయాలి. ఇలాగే సేమ్ 2015లో ఇంకో క్వశ్చన్ అడిగాడు. అదేంటి అంటే ఇదే ఇలాంటి క్వశ్చనే 2015 CSIRలో అడిగాడు. అదేంటి అంటే ఇక్కడ ఇన్ దీస్ రియాక్షన్స్ వాటర్ యాక్ట్స్ యాజ్ అని. ఇక్కడ చూడండి, కాల్షియం ఆక్సిడేషన్ స్టేట్ 0 వల్ల +2గా మారింది. అంటే ఇక్కడ ఆక్సిడేషన్ జరిగింది. కాబట్టి ఫస్ట్ స్టెప్లో వాటర్ ఎలా పనిచేసింది, ఆక్సిడెంట్గా పనిచేసింది. సెకండ్ రియాక్షన్లో ఇందాక చెప్పుకున్నాం కదా, H+Cl HCl లాగా, కాబట్టి యాసిడ్గా పనిచేసింది. థర్డ్ చూడండి, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ 2000 వెంటనే 2015 2012లో అడిగాడు. ఇక్కడ థర్డ్ మెటల్తో ఇది లైగండ్ కాబట్టి థర్డ్లో బేస్గా పనిచేసింది. నాలుగో దానికి వచ్చేసరికి ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ 0 ఉంది, ఫ్లోరిన్ ఇక్కడ -1 ఉంది, అంటే ఇక్కడ రిడక్షన్ జరిగింది, ఇది రిడక్టెంట్గా పనిచేసింది. ఫోర్త్ ఆప్షన్ రిడక్టెంట్గా పనిచేసింది. ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఈ ఆర్డర్లో ఉందో ఆక్సిడెంట్ యాసిడ్, ఆక్సిడెంట్ యాసిడ్ బేస్, ఇక్కడ రిడక్టెంట్, ఈ 4 ఏ ఆర్డర్లో ఉన్నాయో చూసుకుని ఆ ఆప్షన్ పెట్టాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ CSIR 2013లో అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ యాక్ట్ యాజ్ యాసిడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2SO4. నేనున్నా కూడా మేడంగా పనిచేయగలిగే వాళ్ళు ఎవరు అంటే ఎవరుంటారు, నాకంటే పైన ఉన్నవాళ్ళు. కాబట్టి కింద ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ యాక్ట్ యాజ్ యాసిడ్, ఇద్దరిని పెట్టి ఒకటి యాసిడ్గా ఒకటి బేస్గా పనిచేయాలి అంటే ఈ కింద 4లో వాళ్ళు యాసిడ్ అయిపోయి వీళ్ళని బేస్ చేయగలిగే వాళ్ళు ఎవరు అని అడిగాడు. అవేమేంటి అంటే ఏ CH3CO4H, అంటే ఇది ఆల్రెడీ వీక్ యాసిడ్, ఇది యాసిడ్గా ఉండగలదా, ఇది పవర్ఫుల్ కదా, కాబట్టి ఇది బేస్ అయిపోతుంది, ఇది యాసిడ్ అయిపోతుంది. బి అనేది HNO3, సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది కింగ్ ఆఫ్ కెమికల్స్, అదే స్ట్రాంగెస్ట్ యాసిడ్ మన ల్యాబ్లో కదా, కాబట్టి నైట్రిక్ యాసిడ్ ఉన్నా కూడా దీనికంటే ఇదే స్ట్రాంగ్ కాబట్టి ఇది యాసిడ్గానే ఉంటుంది. మూడో ఆప్షన్ వచ్చి HClO4, ఇది స్ట్రాంగ్ యాసిడ్ అయితే ఇది స్ట్రాంగెస్ట్ యాసిడ్, ఇది ఉన్నప్పుడు ఇది స్ట్రాంగ్ అవ్వదు అన్నమాట. కాబట్టి ఎవరి ప్రెజెన్స్లో ఇది యాసిడ్గా పనిచేయలేదు అంటే దీని ఇది ఉన్నా కూడా యాసిడ్గా పనిచేయగలిగే వాళ్ళు ఎవరు అంటే HClO4. H2SO4 ఉందని భయపడదు, అది దాని ఎసిడిక్ క్యారెక్టర్ H2SO4 కంటే ఎక్కువ అన్నమాట, pKa వాల్యూ ఎక్కువ, అందుకని అది. నాలుగో ఆప్షన్ వాటర్ ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ యాక్ట్ యాజ్ యాసిడ్ ఈవెన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే ఎవరు స్ట్రాంగెస్ట్ ఇక్కడ HClO4, కాబట్టి అది పనిచేయగలుగుతుంది. అలాగే ఇంకో క్వశ్చన్ వచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్ట్రాంగెస్ట్ యాసిడ్ అండ్ స్ట్రాంగెస్ట్ బేస్ అని అంటే క్వశ్చన్ SbF5 నెక్స్ట్ PH3. ఫిఫ్త్ గ్రూప్ హ్యాలైడ్స్లో గుర్తుపెట్టుకోండి. ఫిఫ్త్ గ్రూప్ అంటే ఏమిటమ్మా, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బేసిన్. ఇక్కడ ఈ ఫిఫ్త్ గ్రూప్ హ్యాలైడ్స్లో ఎసిడిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, హ్యాలైడ్స్లో ఎసిడిటీ ఇంక్రీజ్ అవుతుంది. NF5, PF5, ASF5, SbF5 ఇవి స్ట్రాంగెస్ట్ అన్నమాట. అలాగే హైడ్రైడ్స్లో బేసిసిటీ
డిక్రీజ్ అవుతుంది, బేసిసిటీ ఈఆర్లో ఉంటుంది. హైడ్రైడ్స్లో బేసిసిటీ ఈఆర్లో ఉంటుంది, కింద ఉన్న వాళ్ళకి తక్కువ ఉంటుంది. ఇక్కడేమో హ్యాలైడ్స్లో అయితే ఎసిడిటీ ఈఆర్లో ఉంటుంది, కింద ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అంటే హ్యాలైడ్ అనేది SbF5. ఫిఫ్త్ గ్రూప్ కాంపౌండ్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్ట్రాంగెస్ట్ యాసిడ్ అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్ట్రాంగెస్ట్ బేస్ అని అడిగితే SbF5 ఈజ్ హ్యాలైడ్స్లో Sb హ్యాలైడ్స్ స్ట్రాంగ్ యాసిడ్స్, బేసెస్లో హైడ్రైడ్స్లో పైన ఉన్నవి నైట్రోజన్ హైడ్రేట్స్ కానీ ఫాస్ఫరస్ హైడ్రేట్స్ కానీ స్ట్రాంగ్ బేసెస్ అన్నమాట. ఇది రెండు స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ పెయిన్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇవి ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ అమ్మా. ఇంకా మీరు ఎక్కడైనా పాసిబిలిటీ ఉంటే ఇంకా కొన్ని క్వశ్చన్స్ కలెక్ట్ చేసుకుని, అంటే మనం చూడండి చదివిన టాపిక్ తక్కువే, కాకపోతే దాని మీద చేసిన బిట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. టాపిక్ ఏంటి, అరిగినెస్ థియరీ ఏంటి, బ్రౌన్స్టెడ్ థియరీ ఏంటి, లూయిస్ థియరీ ఏంటి, లక్స్ఫెల్డ్ థియరీ ఏంటి, సూపర్ యాసిడ్ ఎవరు, నెక్స్ట్ ఎసిడిటీ ఎలా మారుతుంది, ఛార్జ్ పెరిగితే సైజ్ తగ్గితే ఎసిడిటీ పెరుగుతుంది, బేసిసిటీ తగ్గుతుంది, అలాగే మిథిడ్రాయిన్ గ్రూప్ పెరిగితే ఎసిడిటీ పెరుగుతుంది. ఇలా ఈ పాయింట్స్ కొన్ని చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో, ఆ పాయింట్స్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసాం. ఇదే యాసిడ్స్ బేస్లో మీరు ఖచ్చితంగా ఈ యాసిడ్స్ బేస్ చాప్టర్లో ఒక బిట్ అనేది ఉంటుందమ్మా. ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటే వాటిని కూడా ట్రై చేసుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీకు అందరికీ ఈ ఛానల్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సెట్ నెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి అమ్మా. వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా, టాపిక్ వైజ్ విని చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ వల్ల ఇంకొకళ్ళు బెనిఫిట్ పొందితే మీకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు